ఆంధ్రలో అయితే సింగపూర్ భారీగా పెట్టుబడులు పెట్టడానికి రాబోయే 5 ఏళ్లు సిద్ధపడింది. 45,000 కోట్లు అంటున్నారు లోకేష్. రాష్ట్రంలో వచ్చే 5 ఏళ్లలో 45,000 కోట్ల పెట్టుబడులకు సింగపూర్ ప్రభుత్వానికి చెందిన GIS తమ సెక్ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్తున్నారు. సింగపూర్ ప్రభుత్వం సావరిన్ ఫండ్ ద్వారా ఆ పెట్టుబడులు పెడుతుందన్నారు. ఇది రాష్ట్ర యువత గుడ్ న్యూస్, వైకాపా అధ్యక్షుడు జగన్కు బ్యాడ్ న్యూస్ అని వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వ నిర్వాహకం వల్ల సింగపూర్తో దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించడం, పెట్టుబడుల సాధన, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని పెంచడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సారథ్యంలో 4 రోజుల పాటు సాగిన సింగపూర్ పర్యటన విజయవంతమైందని చెప్పారు. అదే సమయంలో సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం, మాజీ ప్రధాని సీనియర్ మంత్రి లెసెంగ్ లూంగ్ తదితరులతోనూ, పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులతోనూ సమావేశాలు జరిగినాయి. ముఖ్యమంత్రి 26 ముఖాముఖి సమావేశాల్లో పాల్గొన్నారు. నేను 19 మంది పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యాను. 16 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాను. ఐటీ, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, డ్రోన్లు, గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్లు, సెమీకండక్టర్ రంగాల కంపెనీలతో రాష్ట్రంలో పెట్టుబడుల మీద చర్చించామని చెప్పారు. బాబు సింగపూర్లో ఉదయం 8 నుంచి రాత్రి 11:30 దాకా విరామం లేకుండా పనిచేశారన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు.